అందరికీ నమస్కారం. మీరు చూసింది భరతరాజ్ గౌడ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం ఏంటంటే మనం ఈ వీడియోలో ఈ సన్న రకాల గురించి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అలాగే తెలంగాణ వ్యవసాయం చేసే రైతాంగానికి 7 రకాల విత్తనాలు అయితే సాగు చేయమని చెప్పడం జరిగింది. ఆ 7 రకాల విత్తనాలకే బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఏంటంటే ఈ వెరైటీస్ ఏంటి అంటే ఎన్ని రకాలు అని చెప్పేసి, దాంతోపాటు అవి ఆ వెరైటీస్ యొక్క పంట కాలం అంటే రోజులు ఎన్ని రోజులకు ఎంత ఏ రకం అనేది పండుతుందని చెప్పేసి తెలియడం కోసం వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి వర్షాకాల ప్రభావం ఏంటంటే వర్షాలు పడినట్టు పడుతున్నాయి కాబట్టి సో రకాల డ్యూరేషన్ అంటే పంటకాలం తక్కువ ఉంటే తొందరగా రావడం కోసం ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా అవేర్నెస్ కోసమే ప్రతి రైతుకి ఏంటంటే సాగు చేయాలి, బోనస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ తక్కువ కాల పంటకాల వ్యవధిలో మనం నీళ్ళని సాగు చేసుకుంటే బాగుంటుంది అనేది దానికి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏంటంటే మొదటి రకం మొత్తం 7 రకాల విత్తనాలు మనకు స్పెషల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒకటో రకం మనం ఫస్ట్ చెప్పిన విత్తనం ఏంటంటే ఈ బీపీటీ 5204 అనే రకము బీపీటీ సిగ్మెంట్ అని చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే పంటకాలం 145 రోజుల నుంచి 150 రోజుల పంటకాలం. ఇది ఒకటో రకము. అలాగే రెండో రకం వచ్చేసి ఆర్ఎన్ఆర్ 15048. ఇది పంటకాలం వచ్చేసి 125 రోజులు. ఓకేనా, 120 తక్కువ డ్యూరేషన్ అంటే దొడ్డు రకాల సిగ్మెంట్ తొందర అయిపోయే కాలంలో ఇది ఒక నెంబర్ అనేది. అలాగే మూడో నెంబర్ వచ్చేసి కేఎన్ఎం 168. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అంటే 168 ఎక్కువ పెట్టడం జరుగుతుంది. అయితే పంటకాలం వచ్చేసి 120 to 125 డేస్. ఇప్పుడు లైక్ 10 ఉంది కదా, 10 వెరైటీ. దానికి అనుకూలంగా ఏంటంటే పంట 4 నెలల వ్యవధిలోనే పంట అయిపోతుంది కాబట్టి పంట కూడా మంచిగా వస్తుందని చెప్పి చాలామంది అయితే పెట్టడం జరుగుతుంది. ఇది కేఎన్ఎం 1638 120 నుంచి 125 రోజుల పంట కాలము. అలాగే వచ్చేసి నాలుగో నెంబర్ WGL 44 వెరైటీ వచ్చేసి 135 నుంచి 140 రోజుల పంట కాలము. ఓకేనా, ఇది నాలుగో రకం. ఐదో రకం వచ్చేసి జై శ్రీరామ్ సిగ్మెంట్. జై శ్రీరామ్ అందరికీ తెలుసు, మనం అందరం చాలామంది సాగు చేస్తుంటాము. 135 నుంచి 140 రోజుల పంటకాలం మొత్తానికి కూడా. అలాగే ఆరో నెంబర్ వచ్చేసి HMT సోనా. ఇది కూడా 130 నుంచి 140 రోజులు పంటకాలం వ్యవధి. అలాగే ఏడో నెంబర్ వచ్చేసి KNM 7715. ఇది కూడా 130 to 140 డేస్. సో సన్న రకాలు సాగు చేసుకున్నానుకున్న వాళ్ళు వాటర్ ఇబ్బంది ఉంది, వాళ్ళకి వాటర్ వెళ్ళదు అనుకున్న వాళ్ళు మాత్రము తక్కువ డ్యూరేషన్ వేసే పంట తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీళ్లు లేక మీరు పంటకాలం ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే రైతుగా ఫైనల్గా ఏంటంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తక్కువ డ్యూరేషన్ ఉన్న పంట పెట్టుకోవడం ఉత్తమం. అందులో 2 వెరైటీస్ ఉన్నాయి. KNM 1638 120 నుంచి 125 డేస్ ఒకటి ఉన్నది. అలాగే RNR 15048 కూడా 125 డేస్. సో ఈ 2 వెరైటీస్ తక్కువ డ్యూరేషన్ క్రాప్లో మనం తీసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బోనస్ రావడం కోసం అందులో భాగంగా ఈ 7 వెరైటీసే సాగు చేయమని చెప్పేసి స్పెషల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరు పెట్టుకునే వాళ్ళు కూడా ఈ బోనస్ రావాలి, బోనస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ రిలేటెడ్ సంబంధించిన విత్తనాలు పెట్టుకొని తీసుకోవడం ఉత్తమము. బోనస్ వర్తించాలంటే ఈ వెరైటీస్ సాగు చేయమని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, దయచేసి అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది, వేరే ఉద్దేశం కాదు. మీరు తప్పుగా దాన్ని తీసుకోవాలి. ఓకేనా, నేను మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, తోటి రైతు ఉపయోగించి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సదా మీ సేవలో భరతరాజ్ గౌడ్ యూట్యూబ్ ఛానల్. మరో వీడితో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.